హాయ్, దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు వేరే వాళ్ళతో కాల్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి అనదర్ పర్సన్స్ మనకు కాల్ చేసినట్టు మనకు నోటిఫికేషన్ రావడం లేదా, అది ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది, అవి ఏ సెట్టింగ్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం అనేది కొన్ని ఫోన్కి డిఫాల్ట్గా ఉంటాయి, కొన్నిటికి డిఫాల్ట్గా అనేది ఉండవు. అవి ఏ విధంగా సెట్టింగ్ చేయాలనేది ఫుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆల్ నోటిఫికేషన్ అంతా ఖచ్చితంగా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మటుకు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకుని పైన సెర్చ్ బార్లో సిస్టమ్ యాప్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సిస్టమ్ యాప్ సెట్టింగ్ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత కాల్ సెట్టింగ్స్లో వెళ్ళండి. తర్వాత కింద చూడండి కాల్ వెయిటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని చూడండి 2 సిమ్లు ఉన్నాయి నా దాంట్లో, కాబట్టి ఒక సిమ్ చూస్తున్నాను. చూడండి, ఒకవేళ ఇది ఆఫ్లో ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. టర్న్ ఆన్ చేసుకోండి. కొంచెం టైం అనేది తీసుకుంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే మన సెకండ్ సిమ్ కూడా ఆ విధంగానే చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ సిమ్కి కూడా కొంచెం సమయం అనేది తీసుకుంటుంది, కొంచెం వేచి ఉండండి. అంతలోపల మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెబితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఖచ్చితంగా ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ సిమ్కి కూడా ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా కాల్ వెయిటింగ్ నోటిఫికేషన్ సాల్వ్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.